అభ్యర్థులకి పోటీ ఇవ్వటం అనేటువంటిది నిలబట్టం అనేటువంటిది జరిగింది. ఒకటి సత్యనారాయణపురం 1వ నెంబర్ వార్డు, అట్లాగే సత్యనారాయణపురం ఇల్లందులపాడు కలుపుకొని ఉన్నటువంటి 2వ వార్డు, 9వ వార్డు అయినటువంటి కామ్రేడు నేల నాగలక్ష్మక్క నిలబడ్డది. ఈ ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతోటి, మందుతోటి, మాంసంతో, అట్లాగే అది కూడా సరిపోవటం లేదని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని ఇక్కడ ప్రజల తరపున కొట్లాడేటువంటి అభ్యర్థుల్ని ఓడించటం కోసం ముందుకొస్తున్నారు. ఇట్లాంటి శక్తులకి తగిన బుద్ధి చెప్పండి. ప్రజల కోసం పోరాడేటువంటిది, అట్లాగే ప్రజా అభివృద్ధి కోసం నిలబడేటువంటిది, ఇవాళ ఓడినా గెలిచిన ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడేటువంటి న్యూ డెమోక్రసీ అభ్యర్థుల్ని గెలిపించి మీరందరూ రేపు ప్రజాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గంలో లేదా సత్యనారాయణపురం ప్రాంతంలో అభివృద్ధి ఏదన్నా జరిగింది అనేటువంటిదంటే ఈ పాలకుల ద్వారా జరగలేదు. అది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ద్వారా మాత్రమే జరిగింది. ఒకప్పుడు మనకి సరైన తిండి దొరకలే. ఒకనాడు మనం కట్టెలమ్మ బతుకున్నాం. ఆ కట్టెలమ్మటండి కూడా అవకాశం లేదని చెప్పి పాలకులు, ప్రభుత్వం, పారాస్టోడు మన వెంటబడ్డాడు. మన ఇళ్లలో ఉండేటువంటి కర్రలంతా గుంజాపోవటానికి ప్రయత్నించినప్పుడు మీకు అండగా నిలబడ్డది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. అండగా నిలబడటమే కాదు, ఇక్కడ పారాస్టోని ఎదిరించింది. ఆ ఎదిరించి మనం ఇక్కడ కొత్త వ్యాపారం చేసుకోవటం జరిగింది. ఆ వ్యాపార ఫలితమే ఈ రోజు మనం 2 పూటలు తినగలుగుతున్నాం. అట్లాగే భూమి లేనటువంటి వాళ్ళందరికీ, ఇక్కడ పేదలైనటువంటి గిరిజనులకి, గిరిజనేతరులందరికీ పోడు భూమిని నరికిచ్చింది. ఈ భూమినంతా ఆక్రమించడానికి మరొకసారి టిఆర్ఎస్ ప్రభుత్వం పూనుకున్నప్పుడు వాళ్ళని ఎదిరించింది, తెగించి కొట్లాడింది, మీ భూములకి రక్షణగా నిలబడ్డది. ఎట్లా నిత్యావసర సరుకుల కంచి మొదలు పెడితే ఇక్కడ ఈ ప్రాంతంలో వీధి రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం, రహదారులు ఏవైతే ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడంలో న్యూ డెమోక్రసీ తిరిగిలేనటువంటి ఒక పాత్రని పోషించింది. ఇట్లాంటి పార్టీని ఈరోజు మరొకసారి దెబ్బతీద్దాం అనేటువంటి చెప్పి ఇక్కడ టిఆర్ఎస్ మరొక పార్టీతోటి మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళ శక్తి సరిపోవటం లేదని చెప్పి అందరూ కూటమయ్యారు. ఆయన వాళ్ళని ఓడించండి. అట్లాగే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా ఇక్కడ న్యూ డెమోక్రసీని ఓడించేందుకు ముందుకు వస్తున్నారు. వాళ్ళని దుబ్బ కల్పించండి. మీకోసం పోరాడేటువంటి న్యూ డెమోక్రసీ అభ్యర్థులు వాళ్ళ గుర్తైనటువంటి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి మున్సిపాలిటీలో తెగించి కొట్లాడతారు. వాళ్ళ సమస్యల కోసం అక్కడ ఆడ సమావేశంలో వాళ్ళు మీ సమస్యల్ని రేజ్ చేస్తారు, ప్రశ్నిస్తారు, అడుగుతారు. అడగటమే కాకుండా ప్రశ్నించే గొంతులు నిలబడితే అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అట్లాంటి అభివృద్ధి కోసం కొట్లాడేటువంటి న్యూ డెమోక్రసీ అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి మీ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 9వ వార్డు ఏదైతే ఉన్నదో గత 3 సార్లు గెలిచాం. తిరిగి 4వ సారి కూడా గెలిపించడం కోసం అక్కడ ప్రజానీకం అంతా సిద్ధమయ్యారు. ఈ టైంలో 20 లక్షలు ఉన్నాయి మా దగ్గర, మేము డబ్బులు పంచుతామంటున్నారు. డబ్బుల్ని, మందుని, మాంసాన్ని గతంలోనే ఈ ప్రాంత ప్రజానీకం తిప్పు కట్టారు. నీతి కోసం, నిజాయితీ కోసం, సత్యం కోసం, ప్రజా అభివృద్ధి కోసం కొట్లాడేటువంటి అభ్యర్థుల్ని గెలిపించారు. కామ్రేడ్ నాగలక్ష్మక్కని కూడా మరొకసారి గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అట్లాగే సత్యనారాయణపురంలో పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులను కూడా గెలిపించడం కోసం సిద్ధం కావాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తున్నాను.